సాయినాథ్ మహారాజ్ కి జై. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథన్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మనందరికీ ఎన్నో సమస్యలు ఉంటాయి ఫ్రెండ్స్, ఎన్నో కోరికలు అనేవి ఉంటాయి, అప్పుల బాధలు అప్పులు అనేవి ఎన్నో ఉంటాయి. వీటన్నిటిని తొలగించడానికి బాబా గారు మనకు ఒక మంచి పరిహారాన్ని, ఈ పని చేయి తల్లి, నీకు తప్పకుండా నీ అప్పుల బాధ నుంచి కానీ, ఏ సమస్య నుంచి అయితే నువ్వు బయటపడాలనుకుంటున్నావో ఆ సమస్య నుంచి బయటపడేస్తాను అని చెప్తున్నారు. అలాగే ఎలాంటి కోరికైనా నీకు నన్ను తలుచుకొని నీవు ఈ పని చెయ్యి, నీకు ఎలాంటి కోరికైనా నెరవేరుస్తానని బాబా గారు మనకు తెలుపుతున్నారు ఫ్రెండ్స్. ఆ విషయం ఏంటి, బాబా గారు ఆ విషయం ఏం చేయమంటున్నారు, ఆయన చెప్పింది ఏది మనం చేయకుండా ఉన్నాం కదా, అందువల్ల ఏం చేయమంటున్నారు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి బేసిక్ గా చెప్పాం కదండి, ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులు అనేవి వెంటపడుతూ ఉంటాయి, వాళ్ళని వేధిస్తూ ఉంటాయి అనమాట. దీని వల్ల ఎంతో అప్సెట్ అయిపోతూ ఉంటాం, అసలు మనశ్శాంతి అనేది ఉండదు, నిద్ర పట్టదు, అప్పు ఎలా తీర్చాలి అని చెప్పి బాధపడుతూ ఉంటాం, లేకపోతే మనకు రావాల్సిన డబ్బులు రావాలన్న కొంతమంది ప్రాబ్లం చేస్తూ ఉంటారు. అలాంటి ఆర్థిక సమస్యలైనా సరే, లేకపోతే మాకు ఇంట్లో చాలా కష్టంగా ఉందండి, మేము ఏ పని చేయాలన్నా డబ్బులు కావాలి, మాకు డబ్బుల సమస్యతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎన్నో రోజుల నుంచి ఏదైనా మనసులో ఒక కోరిక అనుకొని ఆ కోరిక నెరవేరడం లేదని చెప్పి అనుకుంటూ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే మీకు 100% రిజల్ట్ ఉంటుంది. మీరే ఫీల్ అవుతారు, మా కోరికలు నెరవేరాయి, మేము అనుకున్నది జరిగింది అని చెప్పి తప్పకుండా నా కామెంట్ అనేది మీరు చేస్తారు ఫ్రెండ్స్. ఏం చేయాలంటే చాలా సింపుల్ అండి, ఏదో కొత్తగా తెచ్చుకోవటం ఏం లేదు. ఇప్పుడు మనం తమలపాకులతో పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను. తమలపాకులు ఒక 11 తమలపాకులు అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ తమలపాకులు చిల్లులు పడినవి కానివ్వండి, ఏదైనా మచ్చలు ఉండేటివి, ఇరిగిపోయినవి, లేకపోతే తునిగిపోయినవి, పురుగు పట్టున్నవి, పురుగు కొరికేసినవి, ఇట్లాంటివి కాకుండా కొంచెం ఓపిక్గా మీరు కొనుక్కునేటప్పుడు కొంచెం అడగండి, కొంచెం నేను పరిహారానికి కావాలని మంచిదిగా తెచ్చుకోండి అనమాట. అంటే కొంచెం మంచి ఆకులుగా తీసుకొని ఒక 11 ఆకులు అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు చేయాలి అంటే, మనందరికి ఇష్టమైంది గురువారం రోజు వరకు స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మంగళవారం, శుక్రవారం, ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు అనమాట. మంగళవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజులు ఎప్పుడైనా మీరు ప్రయత్నించవచ్చు, అంతే మంచి ఫలితం అనేది మీకు దక్కుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 11 తమలపాకుల్ని నీట్ గా వాష్ చేసుకొని, లేకపోతే మంచిగా నిదానంగా తుడుచుకొని, తడిపడితో తుడుచుకుంటే ఏదైనా దుమ్ము ఉన్నా కానీ పోతుంది కదా. ఇప్పుడు ఈ తమలపాకులకి చక్కగా బొట్లు, మధ్యలో సెంటర్ లో ఒక పసుపు బొట్టు, దానిపైన కుంకుమ బొట్టు. మనం పసుపు కుంకుమ ఎలా పెట్టుకుంటామో పటాలకు కానివ్వండి, విగ్రహాలకు కానివ్వండి, సేమ్ అలాగే మధ్యలో ఆకు మధ్యలో వచ్చి పసుపు కుంకుమ అని చెప్పి పెట్టుకునే, పసుపు కుంకుమ అనేది అర్చించుకోవాలి. సేమ్ 11 ఆకులకి ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 2 బార్ల దారం అనేది తీసుకోండి, 2 బార్లుగా తీసుకోండి అనమాట. తెల్లదారం తీసుకొని ఈ దారానికి పసుపు రాయండి ఫ్రెండ్స్. పసుపులో ముంచి అట్లాగా అంటే ఊరికి ఆరిపోతుంది కదా, అలా పసుపు రాసిన దారం ఒక బారెడు ఉండాలి. మీరు కట్టే దారం అయినా సరే, లేకపోతే మిషన్ మనం కుట్టుకునే దారం అయినా సరే, ఏదైనా సరే, ఆ మిషన్ దారం అయితే సన్నగా ఉంటుంది కాబట్టి ఒక 2 పేట వేసుకొని అప్పుడు పసుపులో ముంచుకొని అప్పుడు నీట్గా, లేకపోతే కట్టే దారం కూడా తీసుకోవచ్చు, తెల్లది తీసుకొని పసుపు రాయండి. ఇప్పుడు ఈ తమలపాకుల్ని కట్టండి ఫ్రెండ్స్. తమలపాకుల్ని కట్టాలి అంటే మామూలుగా తొడిమెలు ఉంటాయి కదా, తొడిమెలుకి అల్లుకోండి అనమాట. మనం పువ్వులు ఎలా అల్లుకుంటాం, మామిడి వంటలు తోరణంకి ఎలా అల్లుకుంటాం, అలా కొంచెం దగ్గరగా అయినా సరే అల్లుకోండి. హోల్స్ అలాంటివి ఏం పడకుండా మనం అల్లుకోవాలన్నమాట. దారంకి 1 by 1 అల్లుకొని, ఇప్పుడు ఈ యొక్క మనం కట్టుకున్న ఈ తమలపాకు దండను వచ్చి పూజ గదులు మనం యాజ్ యూజువల్ ఎప్పుడు అయినా సరే పూజ చేసుకుంటాం కదా, దీపం పెట్టి అగరవత్తులు వెలిగించి సాంబ్రాణి ధూపం వేసి, లేకపోతే ఏదో ఒక పువ్వులతో బాగా అలంకరించుకొని కర్పూర ఆరతించుకొని మామూలుగా మనం ఎలా పూజ చేసుకుంటామో అలా పూజ అనేది చేసుకోండి. అలాగే మీరు గురువారం చేసే పని అయితే మీరు బావ ముందు పెట్టండి, అలాగే శుక్రవారం అయితే అమ్మవారి ముందు పెట్టండి, మంగళవారం అయితే కూడా అమ్మవారి ముందు కానివ్వండి. సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక జయానికి ముఖ్య కారణం అవుతారండి. ఆయన జయం కలిగించడానికి అట్లాగా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అయినా సరే పెట్టి మనం
పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఉదయం ఈ పరిహారం అనేది ఉదయమే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉదయాన్నే అంటే 10, 11 అట్లాంటి టైంలో చేసుకొని మీరు ఆ తమలపాకుల దండని అలాగే ఉంచేయండి. అలాగే ఈవినింగ్ వరకు దేవుడి దగ్గరే ఉంచేయండి. మీరు ఏ దేవుడి దగ్గర పెడితే అమ్మవారి దగ్గర పెడతారా, బాబా ముందు పెడతారా, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెడతారా మీ ఇష్టం. అలాగే ఉంచేసి సాయంత్రం వరకు దేవుడి రూమ్ లోనే దేవుడి దగ్గర ఉంచేసి ఈవినింగ్ అంటే సాయంత్రం పూట 6 గంటల ఆ టైంలో మెయిన్ ద్వారం అంటారు కదా, ఆ గడపటికి వాకిట్లో మామూలు తోరణం లాగా కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ 11 తమలపాకుల దారాన్ని తోరణం లాగా కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఒక 4 days కైనా బాగా వాడిపోతాయి కదా, అప్పుడు తీసేయండి. బాగా ఎండిపోతున్నాయి అన్నప్పుడు ఆ దండని అనేది వాకిటికి తీసేసేయండి. తీసేసి ఆకులన్నీ తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. అంటే మనకు పెట్టుకుంటాం కదా పూల కుండీలు, అలాగైనా వేసేయచ్చు. పల్లెటూరు మామూలుగా నేల మీద ఉంటే నేలైనా చెట్టు మొదట్లో ఆకులు అనేవి వేసేయండి. ఆ దారం మాత్రం కొంచెం తుంపుకొని మీకు చేతికి అనేది కట్టుకోండి ఫ్రెండ్స్. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కట్టుకోవచ్చు. మగవాళ్ళు అయితే కుడి చేతికి కట్టుకోండి, ఆడవాళ్ళు అయితే ఎడ చేతికి కట్టుకోవచ్చు. ఎంతమంది ఉంటారో ఇంట్లో అందరూ కూడా కట్టుకోవచ్చు. ఎందుకంటే మనం పొడవుగా దారం తీసుకున్నాం కాబట్టి ఒక నలుగురు ఈజీగా కూడా ఆ దారాన్ని కట్టుకోవచ్చు అనమాట. ఇలా మళ్ళీ ఇది ఎన్ని రోజులు ఉండంటే మనం కట్టుకున్న తర్వాత 3 days అనేది చేతికి ఉంచుకొని మళ్ళీ ఏదైనా అది పచ్చని చెట్టు కట్టేసినా కానీ ఏం కాదు, లేకపోతే పారే నీళ్ళైనా వదిలేసేయండి. ఇలాగా 3 సార్లు ఈ వారం చేశారా, మళ్ళీ మీకు ఎప్పుడు కుదురుతుంది, నెక్స్ట్ వీక్ కుదిరితే నెక్స్ట్ వీక్ చేయండి. అలాగా 3 సార్లు అనేది చేస్తే మీకు ఎలాంటి అప్పులు బాధున్నా తీరిపోతుంది ఫ్రెండ్స్. ఎలాంటి కోరికున్నా తీరుతుంది. ఇది ఒక్కసారి ట్రై చేయండి. మనకు తమలపాకులు అనేది చాలా శుభసూచకం, శుభానికి ఎక్కువ ఉపయోగిస్తాం కాబట్టి ఈ తమలపాకుల్ని ఇలా పూజించి మనం చేతికి ఆ దారాన్ని కట్టుకున్నట్లయితే మనకు చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మనకు శక్తి వస్తుంది. ఏది చేయాలన్నా కానివ్వండి అది ఆ శక్తి వస్తుంది అనమాట. మనం ఆ గుమ్మం కట్టినప్పుడు మనం ఎన్నో సార్లు ఆ గుమ్మ ద్వారం గుండా ఇంట్లోకి వెళ్తాం, బయటకు వెళ్తాం కదా. ఇలా చేసినప్పుడు ఏంటంటే మన కోరిక అనేది మన మనసులో ఉంటుంది. అదంతా ఆ పాజిటివ్ వైబ్ వల్ల వచ్చి మనకు ఆ దారానికి పట్టద్ది. అది మనం కట్టుకున్నట్లయితే మనకు ఏదైనా సరే గెలవగలిగే శక్తి అనేది ఉంటుంది. జరిగేదానికి భగవంతుని కృప కూడా ఉంటుంది అనమాట. ఇలా ఒక్కసారి ప్రయత్నించండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది. ఇలా 3 సార్లు అనేది ప్రయత్నించండి. ఈ వారం అయితే ఫస్ట్ వారం ఎప్పుడు అంటే గురువారం స్టార్ట్ చేస్తే 3 వారాలు గురువారం చేసుకోండి. మంగళవారం అయితే 3 వారాలు మంగళవారం, శుక్రవారం అయితే 3 వారాలు శుక్రవారమే చేసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది. మీ కోరిక నెరవేరాలని చెప్పి నేను కూడా బాబా దగ్గర మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది. ఎందరో ఎన్నో సమస్యలతో కోరికలతో ఆశపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.